సద్దుకైలేమో పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం ఉంది అనేది నమ్మరు. అందుకే పునరుద్ధానాన్ని నమ్మని సద్దుకైలు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న ఇస్తారు. ఏంటిదంటే, మాలో ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు చనిపోయిండు. వాళ్ళు మా 7 ఉన్నారు, అతడు చనిపోయిండు. ఆ తర్వాత ఆ భార్యను ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఆయన చనిపోయిండు. ఆ తర్వాత ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఆయన చనిపోయిండు. ఇట్లా 7 ఈ పునరుద్ధానం ఎవరికి భార్య అవుతున్నాడు? సద్దుకైలు పునరుద్ధానం నమ్మరు, దేవదూతలే నమ్మరు. పునరుద్ధానం నమ్మరు, దేవదూతలు ఉన్నాయనేది నమ్మరు. పరిసయ్యులు దేవదూతలే నమ్ముతారు, పునరుద్ధానాన్ని నమ్మరు. ఇప్పుడు పౌలుని ఒక చోట పట్టుకుంటున్నప్పుడు, నేను పరిసయ్యుని, మన విశ్వాసాన్ని బట్టి నేను ఇక్కడ దేవడ్డాను అని చెప్పినప్పుడు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గలిబిలి గందరగోళం చేస్తారు. పౌలే అక్కడ సద్దుకైలు వేరు, వీళ్ళు వేరు. సో ఈ సద్దుకైలు పరిసయ్యులు ఇద్దరు కూడా మరలా సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంటుంది, దాంట్లో మెంబర్స్. సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంటుంది, ఆ సభలో మెంబర్స్ వీళ్ళంతా కూడా. సో ఈ సభకు దీనికి ఈ పరిసయ్యులు వస్తారు, అలాగే వీళ్ళు కూడా మన సద్దుకైలు కూడా వస్తారు. పరిసయ్యులు సద్దుకైలు ఈ 2 రకాలైన ప్రజలు. వీళ్ళతో పాటు సుంకరులు. డౌట్ ఇంకోటి, పరిసయ్యులు సద్దుకైలు అంతా కూడా సన్హెడ్రిన్లో మెంబర్స్. మరి పరిసయ్యులు సద్దుకైలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ జరగదు పునరుద్ధానం గురించి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు సమాజ మందిరం దగ్గరకు వస్తున్నారు. అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్రిస్టియన్లో డినామినేషన్స్ ఉన్నాయి. పెంతెకోస్తల్ డినామినేషన్లో భాషలు మాట్లాడాలంటారు, ఇంకా వేరే డినామినేషన్ భాషలు మాట్లాడొద్దు అంటారు. బట్ ఆ అడ్జస్ట్మెంట్ చేసుకొని కలిసి వెళ్ళిపోతున్న పరిస్థితులు. సో అట్లాగే వాళ్ళు ఒక దగ్గర ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ సభ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాత్రం వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ బట్టి కొందరు అటువైపు కొందరు ఇటువైపు వెళ్తున్నారు, అదొకటి ఉంది. సో ఈ సద్దుకైలు పరిశీలన అంటే కొంతమంది సుంకరు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. సుంకర్లు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. వీళ్ళను ఈ పరిశీలన ఎట్లా చూసేవాళ్ళు అంటే, వ్యభిచారం ఎట్లయితే చూసారో ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు కూడా అట్లాగే చూసేటోళ్ళు. కారణం ఏంటిదంటే, ఈ పన్ను వసూలు చేసేటప్పుడు ఎవరి కోసం పన్ను వసూలు చేస్తున్నాడు? రోమా ప్రభుత్వం కోసం వసూలు చేస్తున్నాడు. అంటే నువ్వు యూదుడు అయి ఉండి యూదుల దగ్గర డబ్బులు వసూలు చేసి, అంటే వీడు కొంచెం కమిషన్ తీసుకెళ్ళి రోమా ప్రభుత్వానికి గడపడు. అంటే నువ్వు మతానికి ద్రోహం చేస్తున్నావు, నీ సహోదరుడైన యూదుడికి నువ్వు ద్రోహం చేస్తున్నావు అని సుంకర్లు అంటే ఒక వ్యభిచారం లెక్కను చూసేటోడు, విలువలు ఏంటి. అందుకే చాలా చోట్ల సుంకర్లు పాపులని కలిపేస్తారు చాలా సందర్భం. అంటే వాళ్ళకి విలువ లేదు. ఎందుకు? ఇప్పుడు జక్కయ్య దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, జక్కయ్యకి ఎందుకు ఇవ్వలేట్లేదు వాళ్ళు? సుంకర్. ఇక్కడ కూడా అబ్రహాం కుమారుడు అంటే వీడు సుంకర్ అంటే వాళ్ళు. సో ఆ డిఫరెన్సెస్ అన్నది చూస్తున్నారు. ఈ పరిశీలన వారు మిగతా ప్రజలందరినీ కూడా, ఈవెన్ యేసుప్రభు దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా, పరిశీలుడు ఎవరు రాడు, ఏ వాక్యం తెలియలేని వాళ్ళు మాత్రం వెనకాల వస్తువులు అని యేసుప్రభుని అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇది ఒకటి అర్థమైంది అనుకుంటా. ఇంకేమన్నారు? పరిశీలు సుంకర్లు సమరయులు అనేది అంటే ఇంతకుముందు చెప్పాను మీకు అనుకుంటున్నాను. సమరయులు అనేది సంకర జాతి ప్రజలు. అంటే ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే, ఒక హిందువు ఒక క్రిస్టియన్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళు క్రిస్టియన్ అనాలి, హిందూ అనాలి. అట్లాగే సమరయులు అంటే అన్ని జనుల వాళ్ళు యూదులు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమరయులు అన్నారు. వాళ్ళను సమరయులను పెట్టారు. అందుకే అంటే మీరు అసలు మా జాతికి చెందిన వాళ్ళు కాదు, సంకర జాతి అని వాళ్ళు దూరం పెట్టి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు నీళ్ళు ఇచ్చినా ముట్టుకోరు, తాగరు, వాళ్ళ మార్గంలో పోరు. షార్ట్ కట్ అయినా అక్కడికి వెళ్ళి పోరాదు, చుట్టూ తిరిగిపోతారు. కానీ ఆ ఊరిలో అడుగు పెట్టడానికి కూడా అసలు ఇష్టపడరు. సో అది యూదయ సమరయ అర్థమైంది అనుకుంటుంది. ఇంకేం మళ్ళీ మనం ఒక రోజు కావాలంటే ఇట్లా డౌట్స్ కోసం ఒక రోజు ఎందుకంటే డిస్కషన్ చేసుకోవచ్చు. గాస్పెల్ చదివినప్పుడు పరిసయ్యులు, సద్దుకైలు, సుంకర్లు, సమానులు డిఫరెన్స్ తెలియకపోతే
అర్థం కాదు, అది డీప్ అండర్స్టాండింగ్ రావాలి. అర్థం కాదు. అందుకే రాసుకున్నాను. ఇంకేమైనా ఒక డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ రావడం మంచిదే. డౌట్స్ వస్తే మనం నేర్చుకుంటాం, డౌట్స్ లేకపోతే మనం నేర్చుకోలేం. ఈవెన్ బైబిల్ చదివేటప్పుడు కూడా మన ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు వస్తేనే, ప్రశ్నిస్తేనే నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనం 45 వర్స్లో చదువుకున్నట్టు ఉన్నాయండి. ఇంకొక డౌట్స్ ఉన్నాయి మన హస్బెండ్కి, అనుమతి, ప్రేమకు. సరే కాకపోతే అన్ని జవాబులు ఉంటాయి. డౌట్ మన ఆన్సర్ పేపర్ డౌట్ క్వశ్చన్స్ వేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 45 వర్స్ మనం చదువుకున్నాం కదా. కాబట్టి మరియ యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదుల్లో ఆయన యందు విశ్వాసము ఉంచి, అంటే చాలా ప్లేసెస్ లో ఇదే కార్యం చేస్తున్నాడు. అనేకులు విశ్వాసం అన్నది. ఆమె సహోదరుడే ఈ లాజరు. ఇప్పుడు ఆ స్త్రీని అందరు ఏమో చూశారు, పాపాత్మురాలని చూశారు. ఆ స్త్రీని అందరూ పాపాత్మురాలని చూశారు. ఈయన ప్రవక్త కదా, మరి ఈయన పాదాలు తాకిన ఆమె ఎవరో ఈయన ఎట్లా కనిపెట్టకపోతే. సో